నిర్గమకాండము 20వ అధ్యాయము వివరణ మనం వినడానికి సిద్ధపడదాం. ఈ నిర్గమకాండము 20వ అధ్యాయం నుండే మనకి ధర్మశాస్త్రం అనేది ప్రారంభమవుతుందని గత వారం నేను చెప్పాను. జ్ఞాపకం ఉందమ్మా? ఎందుకంటే 3 యుగాల్లో పితరులేగం ఎక్కడి నుంచి ఎక్కడికి, ఆది కాండము నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు కూడా దాన్ని ఏమంటాం? పితరులేగము. ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం వరకు ధర్మశాస్త్రం అంటారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు క్రైస్తవ యుగము. కాబట్టి ఇప్పుడు ఈ నిర్గమకాండం 20వ అధ్యాయము వివరణ మనం ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ జనాంగానైతే దేవుడు చేసుకున్నాడో ఆ ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఒక చట్టాన్ని ఇవ్వబోతున్నాడు. అమ్మ, చట్టం ఉండాలంటారా? చట్టం ఎందుకు అంటే, చట్టములు ఏముంటాయంటే విధులు ఉంటాయి. ఆ చట్ట ప్రకారం మనం జీవితాలు నడిపించుకోవాలి. ఈరోజు లోకంలో కూడా చట్టాలు ఉన్నాయా? ఉన్నాయి. లోకంలో కూడా చట్టాలు, ఎందుకంటే ఎక్కడ అన్యాయం ఉన్నా, ఎక్కడ అక్రమం జరుగుతున్నా ఆ చట్టాలు ఉంటే ఆ భయం బట్టి కొంతమంది పాపం చేయకుండా ఉంటారని, కనీసం ఆ భయంతోనేనా. కాబట్టి ఈరోజు దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఇశ్రాయేలుకి ఈ చట్టాన్ని ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుడు వారందరికీ కూడా భయము భక్తితో బ్రతకాలి. ఏ ఆజ్ఞలైతే దేవుడు ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారం వాళ్ళు బ్రతికితే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాయి. ఈరోజు ఈ నిర్గమకాండము 20వ అధ్యాయం నేను 5 భాగాలుగా రాశాను. 5 భాగాలుగా విభజన. ఈ 5 భాగాల్లో మొట్టమొదటి భాగం చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 2 వచనాలే. దేవుడు ఇశ్రాయేలు పరిస్థితిని జ్ఞాపకము చేయుట. అంటే ఈ మొదటి 2 వచనాల్లో దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేలు యొక్క స్టేటస్ చెప్తున్నాడు, వాళ్ళ స్థితి ఏంటో చెప్తున్నాడు. 3 నుండి 11 వచనాల్లో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? 4 ఆజ్ఞలు. ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, మొత్తం ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. అందులో 4 ఆజ్ఞలేమో దేవునికి మానవునికి మధ్య సంబంధం ఎలా ఉండాలి. మిగిలిన 6 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 6 ఆజ్ఞలు మనుషులకి మనుషుల మధ్య మీరు ఎలా బ్రతకాలి. ఎంత అద్భుతంగా రాయించాడు చూడండి దేవుడు. 4 ఆజ్ఞలేమో నీకు దేవునికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తే, 6 ఆజ్ఞలేమో మానవులకి మధ్య సంబంధం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీ సంబంధాలు బాగుంటాయి అని ఈ 12 నుంచి 17 వచనాలలో, 18 నుంచి 21 వచనాల్లో దేవుణ్ణి బట్టి ప్రజలకు కలిగిన భయం. ప్రజలందరూ భయపడతారు దేవుణ్ణి బట్టి. మీకు గత వారం చెప్పాను, దేవుడు ఉరుములు మెరుపులు ఆ అగ్నిలో ఒక్కసారిగా వచ్చేసరికి ప్రజలందరూ భయపడిపోయారు. కాబట్టి దేవుణ్ణి బట్టి ప్రజలకు కలిగిన భయం మనకు అక్కడ కనబడుతుంది. చివరిగా మరొకసారి దేవుడు ఏం చేస్తాడంటే, విగ్రహారాధన చెయ్యొద్దు లేదా విగ్రహారాధన నిషేధించబడింది మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఏ స్వరూపి? ఆత్మస్వరూపి. ఏ రూపాన్ని మనము చేసుకోకూడదు. గమనించండి. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈరోజు ఈ నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఖచ్చితంగా చాలా పాఠాలు అయితే మనం నేర్చుకుంటాం. గమనించండి. 20వ అధ్యాయం ప్రారంభం 2 వచనాలు చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. దేవుడు చాలన్న 2వ వచనమే. ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడు నేను యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. అమ్మ చూడండి, ప్రారంభంలో దేవుడు ఆజ్ఞలు చెప్పలేదు. ఆజ్ఞల కన్నా ముందు అందరూ దృష్టి పెట్టండి అమ్మా, ఈగలు దోమలన్నీ వదిలేసేయండి, కామన్. ఈ 2 వచనాల్లో పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఇశ్రాయేలు పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి పరిస్థితి? ఈ పరిస్థితి చెప్పి ఎందుకు ఆజ్ఞలకు వెళ్ళాలి? ఎందుకు అంటే, మీరు ఇశ్రాయేలుకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. దేవుడు ఐగుప్తు నుండి దేవుడు నేను మిమ్మల్ని విడిపించాను అంటున్నాడు. అంటే ఐగుప్తు బానిసత్వం నుంచేనా? ఐగుప్తు దాస్యం నుండేనా? అంటే మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. అలాంటి స్థితిలోంచి నేను మిమ్మల్ని విడిపించాను అంటున్నాడు. ఆలోచించండి. అంటే వాళ్ళ స్థితి తెలియాలి. ఎందుకు అంటే, ఆజ్ఞలు ఇచ్చే ముందు వాళ్ళ స్థితి వాళ్ళకి తెలిస్తే జ్ఞానంతో ఉంటారు. దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళు బ్రతుకుతారని ఉద్దేశం దేవుడు. ఎందుకంటే మిమ్మల్ని విడిపించాను నేను. అమ్మ చూడండి, ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞత ఉంటామా?
మరి వీళ్ళకి ఎలాంటి సహాయం అంటే ఇది మామూలు డబ్బు సహాయం కాదు, ప్రాణాల మీదకి వచ్చింది. బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడంటే ఎంత కృతజ్ఞతగా ఉండాలి దేవునికి, ఆలోచించండి. అందుకే దేవుడు మొట్టమొదటి 2 వచనాల్లోనే వాళ్ళ యొక్క స్థితిని చెప్తున్నాడు. మీరు ఐగుప్తు బానిసత్వంలోంచి, ఐగుప్తు దాసత్వం నుంచి నేను మీకు విడుదలనిచ్చాను అని వాళ్ళ స్థితిని చెప్పి ఆజ్ఞలు ఇస్తున్నాడండి. దేవుడి ఆజ్ఞలన్నీ కూడా దేవుని ఆజ్ఞల్లో ఎప్పుడు కూడా భారమైనవి అయితే, కానీ మనుషులు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి ఈరోజు? అది మనం అనుకుంటున్నాం అంతే భారమని. ఏది నువ్వు అనుసరించి చూడు, దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆజ్ఞలు భారమైనవి ఆయన చెప్పాడు. మనుషులు ఎందుకు ఈరోజు భారంగా అనుకుంటున్నారంటే, తాగద్దు అంటే వాడికి నచ్చదు, తాగద్దు అంటే నచ్చదు, తిరగద్దు అంటే నచ్చదు, న్యాయంగా ఉండాలి అంటే నచ్చదు, మోసం చెయ్యొద్దు అంటే నచ్చదు, నీకున్నదంతా తృప్తిగా ఉండంటే నచ్చదు. అంటే మనుషులు తనకు తానుగా ఏమనుకుంటాడంటే, దేవుని ఆజ్ఞలు చాలా కష్టంగా ఉన్నాయి. జోదమాడద్దు అంటాడు మీ దేవుడు, సినిమాలు చూడొద్దు అంటాడు, జబర్దస్త్ షోలు చూడొద్దు అంటారు. ఏది చూడొద్దంటే ఎలా అంటే, మనిషి ఏమనుకున్నాడంటే దేవుని ఆజ్ఞ నీకు కష్టంగా అనిపిస్తుంది, దేవుని ఆజ్ఞ నీకు భారంగా ఉంది అంటే, ఎవరైనా తాగి బాగుపడిన ఒకరిని చూపించండి నాకు. తాగి జీవితాన్ని నాశనం చేసుకున్నారు తప్ప, జోదమాడి ఒకడు బాగున్నాడు అన్నాడు అని, వ్యభిచారం చేసి వ్యభిచారము జాగ్రత్తలో ఉన్నాడు ఎవడైనా బాగుపడ్డట్టుగానే చరిత్రలో లేదు. మరి దేవుని ఆజ్ఞలు, మీ దేవుడు అన్ని కఠినంగా ఉంటాడు అంటారు, కానీ దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. నేనేమంటానంటే, దేవుని ఆజ్ఞల్లో ఏముంది? భద్రత ఉంది. దేవుని ఆజ్ఞల్లో ఏముంది? క్షేమం ఉంది. కానీ ఇది మనిషి తెలియక ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడు చాలా కష్టంగా పెట్టాడండి ఆజ్ఞలు అంటారు క్రైస్తవులు కూడా చాలా మంది. కానీ ఆలోచించండి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞల్లో ఏముంది? భద్రత ఉంది. ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడండి, లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ఎందుకు పెట్టాలి? నేను అవి పాటించకుండా వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. ఆ రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాల, నేనెందుకు ఆగుతాను అంటావా? గ్రీన్ వేస్తే నేను వెళ్ళాలా? నువ్వెవరు నాకు చెప్పడానికి అంటా నేను రోడ్డు మీద? దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా, ఆ ఆజ్ఞలు పాటిస్తున్నావు ఎందుకంటే నీ ప్రాణం మీదకి వస్తుందని. రెడ్ పడితే ఆగిపోతావు, డేంజర్. మరి దేవుని ఆజ్ఞల్లో, ఆ ఆజ్ఞల్లో లోకంలో నీకు భద్రత ఉంటే, ట్రాఫిక్ సిగ్నల్స్ లో దేవుని ఆజ్ఞల్లో ఇంకెంత భద్రత ఉంది నువ్వు ఆత్మీయంగా చనిపోకుండా. ఆలోచించండి. కాబట్టి మొట్టమొదటిగా 2 స్థాయిలు చెప్పాడు, ఆ స్థితి చెప్పాడు. ఈరోజు నేను క్రైస్తవులందరికీ, మనకు కూడా దేవుడు చూడండి, ఇక్కడ మనం ఏ దాస్యం నుంచి విడుదల పొందాం చెప్పండి? పాపం. వాళ్ళ ఐగుప్తు దాస్యం నుంచి విడుదల పొందితే, మీరు మనం పాపం అనే దాస్యం నుంచి ఏమయ్యాం అంటే, మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి దేవుని పట్ల, దేవుని ఆజ్ఞలు పాటించడంలో. ఆలోచించండి. ఇప్పుడు ఐగుప్తులోంచి మిమ్మల్ని విడిపించాను అని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసి ఆజ్ఞలకు వెళ్తున్నాడంటే, విడిపించింది నేనే, మీకు ఒక బ్రతుకునిచ్చింది నేనే, ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చింది నేనే. కాబట్టి మీరు నా పట్ల కృతజ్ఞత ఎలా చూపిస్తారంటే, నా ఆజ్ఞలు పాటిస్తే. ఈరోజు క్రైస్తవుడిగా నాకేం అర్థమైందంటే, నేను కూడా పాపంలో బ్రతుకుతున్న వాడినే, ఒకప్పుడు పాపంలో జీవించేవాడినే. కానీ యేసు ప్రభు ద్వారా ఆ పాపం నుంచి దేవుడు నన్ను విమోచించాడు. ఈరోజు నన్నే కాదండి, లోకంలో ఉన్న అనేక మంది ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళందరూ పాపం అనే దాస్యం నుంచి విడుదల పొందలేదా? మరి పాపం అనే దాస్యం నుంచి విడుదల పొందితే మనము కూడా ఈ ఆజ్ఞలు ఎందుకు పాటించకూడదు? మనలో ఎందుకు ఈ ఆజ్ఞలు పాటించడంలో మనం ఫెయిల్ అవుతున్నాం? వాళ్ళకు పాటించమని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా నేను కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి నా బ్రతుకులో. అప్పుడు నువ్వు పాపం నుండి విడుదల పొందడానికి ఒక అర్థం ఉంటుంది. లేదు నీ బ్రతుకు నీదే అంటే, దేవుడు నీకు పాపం నుంచి విడుదల దయచేసి అది అర్ధరహితం, అర్థమైతే లేదు, వ్యర్థం. 3 నుంచి 11 వచనాల్లో నిర్గమకాండం 3వ వచనం ముందుగా చదువుదాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే గాని, కింద భూమి ఉందే గాని, భూమి కింద నీళ్ళ ఉందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను. చూడండి అమ్మా, దేవుడు ఎంత చాలా క్లారిటీగా ఉంటాడు దేవుడు. అసలు ఏ రూపము మీరు చేసుకోకూడదు, ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు అంటే దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ. 32వ అధ్యాయంకి వెళ్ళేసరికి నిర్గమకాండం 32వ అధ్యాయం. దేవుడు నడిపించినటువంటి నాయకుడు మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత, సీనాయి కొండ మీదకి కనబడలేదనే ఉద్దేశంతో
అన్నైన అహరోనుతో కలిసి వీళ్ళు ఏం చేస్తారో చూడండి. 32 చదువుతున్నాను నేను ప్రారంభం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లేవు మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు. దేవుడు ఏం చెప్పాడమ్మా? ఏ రూపాన్ని మీరు 20వ అధ్యాయంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే, ఆజ్ఞిస్తే వీళ్ళు ఏమంటారంటే మా ముందర నడవడానికి మాకంటూ ఒక నాయకుడు, ఒక దేవత మాకు కావాలి. చూడండి, ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించిన మోషే అనువారు ఏమైనా మాకు తెలియదు. వీళ్ళందరూ భార్యలకున్న చెవి పోగులు అవన్నీ తీస్తారండి. తీసి 4వ వచనం చూడండి. అతడు అంటే అహరోను వారి యొద్ద వాటిని తీసుకుని పోగలతో రూపమును, అండర్లైన్ చేయనమ్మా, రూపమును ఏర్పరిచి. ఇక్కడ ఏమన్నాడు? ఏ రూపమును చేసుకోవద్దన్నాడు. అయితే వాళ్ళందరూ ఆ బంగారం కొలిమితో కాల్చి దాన్ని ఒక చేసిన తర్వాత దాని ఒక రూపాన్ని ఏర్పరిచాడట అహరోను. ఏ రూపం చూడండి? పోత పోసిన దూడగా చేశాను. ఆ దూడే, అయ్యా దూడే యెహోవా అంటాడండి. ఎంత దారుణం చూడండి. ఈ దూడే యెహోవా. నిర్గమకాండం 20వ అధ్యాయంకి వచ్చేసండి. దేవుడు ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఏ రూపమునైనను ఏ విగ్రహమైనను చేసుకోవద్దంటే వీళ్ళు ఏకంగా దూడ చేసేసి ఆ దూడ యెహోవా అని కొలిచేయడానికి సిద్ధపడుతున్నారు. ఎంత కోపం వచ్చిందంటే దేవుడు ఒక్కసారిగా అధ్యాయం మీరు చదవండి. తర్వాత ఇశ్రాయేల్ అందరినీ కూడా ఆన్ ద స్పాట్ దేవుడు అందరినీ కూడా నాశనం చేద్దాం అనుకుంటాడు, చంపేద్దాం అంటాడు. మరలా అడ్డొస్తాడు ఎవరు? మోషే. అయ్యా ఇంతకాలం నువ్వు రప్పించావు, ఐగుప్తు బానిసత్వం విడిపించావు, ఇలా విడిపించి నువ్వు నడిపిస్తే ఒకసారి ఇప్పుడు చంపేస్తే వాళ్ళందరూ వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అన్యులు ఏమనుకుంటారంటే అరే వాళ్ళ దేవుడు అన్నాను నమ్ముకుని వెళ్తే ఆ దేవుడు చూడరా వాళ్ళు చంపేశాడు అంటే నీకే కదయ్యా అవమానం. అంటే దేవుడికి చెప్పిన వాడిగా మాకు కనబడతాడండి ఆ స్థాయిలో మోషే. దేవుడికే చెప్తాడు, దేవుని శాంతపరుస్తాడు, దయచేసి వారి పట్ల కనికరించు అంటాడు. అప్పుడు దేవుడు కనికరించి వారిని విడిచిపెడతాడు. ఆలోచించండి, ఆశ్చర్యంగా దేవుడు ఏ రూపమును ఎప్పుడూ చేసుకోకూడదు ఎవరు కూడా. ఈ రోజు విగ్రహారాధన ఎలా ఉంటుంది? ఈ రోజు క్రైస్తవులుగా ధనాపేక్ష ఏమని చెప్పాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మీరు తర్వాత చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5లో విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపివేయడు అంటాడు. అంటే విగ్రహారాధన ఎలా చేస్తున్నారు ఈ రోజు కొంతమంది క్రైస్తవులు? ధనము పట్ల అపేక్ష. ధనం అంటే పిచ్చి, ధనం అంటే ఇంకేది గుర్తుండదు మనోడికి. అంటే ధనం పట్ల అపేక్ష కలిగి ధనమే 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 అనుకున్నాడు. బాబు నువ్వు విగ్రహారాధనలో ఉన్నావు. ఆ రోజు ఏ రూపమునైనా వాళ్ళకి చెప్పాడు. ఈ రోజు క్రైస్తవులు ఎలా చేస్తారంటే మాకు విగ్రహాలు అంటే ఏమీ లేవని చెప్తుంటారు, కానీ తెలియకుండానే ధనం ఉంటే చాలు మందిరాన్ని కూడా మానేస్తారు. ధనం వస్తే చాలు ఆదివారం ఆరాధన కూడా రారు. అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఏం కీడు జరుగుతుందో తెలుసమ్మా? ధనాపేక్ష ఏం కీడు వస్తుందో తెలుసా? నరకానికి తీసుకెళ్తుంది. నీ ధనం నేను నరకానికి తీసుకెళ్తుంది. అందుకే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడని రాసింది, కానీ గ్రంథంలో బాగుపడ్డాడని ఎవరి జీవితంలో ఉండదు. నిజంగా నువ్వు ధనాన్ని నమ్ముకున్నావా, దేవుని నమ్ముకున్నావా? ధనాన్నే నమ్ముకుంటే ఆ ధనము నీకు విగ్రహారాధన అవుతుంది, నీకు ఊరవుతుంది, నువ్వు ఒక రకంగా విగ్రహారాధన చేసిన వాడు. మరొకటి, నీకు దేవునికి అడ్డంగా ఉన్న ఏదైనా కూడా ఏం చెప్పండి? విగ్రహారాధన. ఈరోజు చాలా మంది ఆరాధనకు రారు, ప్రార్థనకు రారు, టీవీ పెట్టుకుంటారు, సెల్ ఫోన్ చూస్తారు గంటల తరబడి 10 నిమిషాలు వాక్యం నిలకడగా చదవలేరు, 10 నిమిషాలు ప్రార్థన చేసుకోలేని పరిస్థితి. అంటే మొబైల్ ఫోన్ అయితే నేను గంటల తరబడి చూస్తారు. ఈరోజు నీకు దేవునికి అడ్డంగా ఫోనా? నీకు దేవునికి అడ్డంగా ఏదున్నా గుర్తుపెట్టుకోండి, అదేమవుతుంది అంటే ఒక రకంగా నిన్ను దేవునికి దూరం చేసేది ఏదైనా, నిన్ను దేవునికి దూరం చేసేది ఏదైనా అంతే. ధనాపేక్ష విగ్రహారాధనే, నిన్ను దేవునికి దూరం చేసేది ఏదైనా విగ్రహారాధనే. ఎప్పుడైనా గమనించండి, ఈరోజు నాకు దేవునికి దూరం చేయకూడదు. ఒకవేళ ఏదైనా చేస్తుందా, ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదవకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఎవరైనా అడ్డంకి పడుతున్నారా? దేవునికి నీకు అడ్డంగా ఉన్నది తొలగించుకోవాలి. లేదు అంటావా, అది విగ్రహారాధనే కూర్చుంటుంది. రైట్. 5వ వచనంలో నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే కనికర సంపన్నుడే, ప్రేమమయుడే, జాలి గలవాడే, దయగలవాడే. చాలాసార్లు చెప్పాను, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా దేవుడు కూడా ఒక కోణములో ప్రేమ, కనికరము, జాలి, దయ. కానీ మరొక కోణములో దేవుడు ఏమైనాడు?
ఆయన రోషము గలవాడు. ద్వితీయోపదేశకాండం 4:24 మీరు చూడండి. ఒక మాట చదువుకొని వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండం 4:24లో, ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. మా దేవుడు ఎలాంటి వాడు? దహించు అగ్ని. ఈ దహించు అగ్ని, దీన్ని బట్టి దహించు అగ్ని అని హెబ్రీ పత్రిక 12:29లో కూడా ఉంటుందండి. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని హెబ్రీ గ్రంథకర్త కూడా రాస్తాడు. ఆలోచించండి, రోషము గలవాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అది రెండో కోణం. కనుక దేవుడు ఎప్పుడు కూడా, ఈరోజు ఇశ్రాయేలును చంపడానికి ఎందుకు దేవుడు చూశాడు అంటే, ఆ రోజు రూపాన్ని చేసుకున్నప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడు. అరే ఇప్పుడే కదా ధర్మశాస్త్రంలో మీకు ఆజ్ఞ ఇచ్చాను, ఏ రూపము మీరు చేసుకోవద్దని. వెంటనే రూపం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. దేవుడి కోపం, దేవుడి ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. దేవుడు మరలా వాళ్ళని కాపాడాడు మోషేని బట్టి. కాబట్టి రోషము గల దేవుడు. అలాగే యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అంటాడండి. చూడండి 7వ వచనము, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. అమ్మ, చాలా మంది పడుకొని లేచినట్టే ఆ హిందువులు రామా అంటారా? రామా, ఇంకేమంటారు? నారాయణ, యెహోవా అని నువ్వు అనకూడదు. వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మన దేవుడి నామం చాలా పవిత్రమైన నామం. వాళ్ళు అంటారు ఇలా బద్దకు వేస్తుంటే, ఇలా చూడండి, బద్దకు వేస్తూ లేస్తూ ఏదో హిందువుల పేరు ఏమిటంటే, అమ్మ యెహోవా నామాన్ని గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. వాళ్ళు చదువుతున్నప్పుడు ఈ గ్రంథాన్ని చదువుతూ ఉంటే యెహోవా అని పేరు వచ్చింది అనుకోండి, స్నానం చేసి వచ్చి ఆ పేరు చదువుతాడు. ఆ పేరు దగ్గర ఆగిపోతాడు అక్కడ. యెహోవా అని పేరు వస్తే స్నానం చేసి వచ్చి ఆ పేరు చదివి మరలా కొనసాగిస్తాడు. మరలా దేవుడి పేరు వచ్చింది అనుకోండి, మరలా స్నానం చేసి వస్తాడు. అంటే పేరు చూడండి ఎంత జాగ్రత్తగా. యూతులు ఈరోజు దేవుడి నామం ఎలా ఉందంటే, ఎలా అంటాడు, బద్దకిస్తుంటాడు. యెహోవా అనకూడదు. దేవుడి నామాన్ని ఎప్పుడు కూడా వ్యర్థముగా ఉచ్చరిస్తే దేవుడు వారిని నిర్దోషిగా ఎంచడు. వాళ్ళు ఎంచచ్చు, లోకంలో వాళ్ళు హైందవ సహోదరులు ఎలాగైనా మాట్లాడచ్చు. కానీ ఎప్పుడు దేవుడి నామము మనం ఎలా వ్యర్థముగా ఉచ్చరించకూడదు. తర్వాత 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని చెయ్యు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశాన్ని ఏ పనియు, చూడండి అందరూ బోర్డు మీద, అమ్మ విశ్రాంతి దినము. పాత నిబంధనలో ఏ దినం అంటారు? కొత్త నిబంధనలో ప్రభు దినము లేదా పునరుత్థాన దినము అంటారు. ప్రభు లేచిన దినం. అయితే ఈ విశ్రాంతి దినమును పాత నిబంధనలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడే ప్రారంభంలోనే మీరు విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలి? పరిశుద్ధముగా ఆచరించాలి. ఆ రోజు ఏ పని పెట్టుకోకూడదు. దేవుని మందిరంలో మీరు ఉండాలి, ప్రార్థనలో మీరు ఉండాలి, ఆ బలులు మీరు అర్పించాలి. చూడండి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మీరు ఆచరించాలి. ఆ రోజు ఎవరైనా ఏ పనైనా పెట్టుకున్నారు అనుకోండి, వాడిని మోసే, అమ్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి తెలుసా? రాళ్లతో కొట్టి చావగొట్టాలి. చదువుదాం సంఖ్యాకాండం. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చదువుదాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం చూడండి. పరిశుద్ధ దినాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం చేస్తే రాళ్లతో చావగొట్టబడాలి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి, ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. అమ్మ తప్పేముందమ్మా? కట్టెలు ఏరుకుంటున్నాడు. దేనికోసం? వంట కోసం, ఇంటి కోసం. ఇప్పుడు ఒకడేమో విశ్రాంతి దినమున కట్టెలు ఏరుతున్నాడు. వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే వద్దకు, అహరోను వద్దకు, సర్వ సమాజం వద్దకు వాడిని తీసుకుని వచ్చారట. వానికి ఏం చేయవలను? అది విశదపరచబడలేదు కనుక వాడిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలను, సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలికి వాడిని తీసుకుని పోయి రాళ్లతో వాడిని చావగొట్టెను. చూడండి అందరూ, విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే ఏమైంది? అమ్మ దేంతో కొట్టారు? ఇప్పుడు ఆరాధనకి రాలేదంటే రాళ్లతో కొడతారంటే, చంపమంటే దేవుడు ఆజ్ఞ ఉందనుకోండి. ఈ రోజు ఎంత దారుణంగా ఉన్నారంటే మనుషులు. ఆరాధన అంటే ఎంత తేలికైపోయిందో చూడండి.
మరలా నేను చెప్తూనే ఉంటాను, మరలా చెప్తాను ఎప్పుడు కూడా. విశ్రాంతి దినాన్నే దేవుడు ఇంత శ్రేష్టంగా ఇచ్చాడే. ప్రభు దినం అంటే తన కుమారుడిని యేసుక్రీస్తు రక్తం కారిస్తే వచ్చిన దినం ఇది. ఆయన ప్రాణ త్యాగం చేస్తే వచ్చిన దినం ఇది. ఇప్పుడు ఇది శ్రేష్టమైందా? ఇది శ్రేష్టమైందంటే దీనికన్నా ఎన్నో రెట్లు కొత్త నిబంధన శ్రేష్టమైనది. పాత నిబంధన కన్నా కొత్త నిబంధన ఎన్నో రెట్లు శ్రేష్టమైంది. ఎందుకు అంటే ఇది కేవలము మనుషులు వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం. ఇది జంతు బలి. యేసు ప్రభువే నీ కోసం బలైపోయాడు. అంటే ఈరోజు ఆరాధన చులకనగా ఎవరైనా తీసుకుంటే ఎంత శిక్ష ఉంటుందో ఆలోచించండి. ఈరోజు కనబడదు, ఎవరికి తెలియదు కూడా, ఏమీ కాదు కూడా. బాగానే తింటారు, పడుకుంటారు, లేస్తారు, అన్నీ ఉంటారు. కానీ ఒక రోజు ఉంటుంది, ఆ రోజు రాకుండా దేవుడు ముందే మనకి హెచ్చరిస్తున్నాడు. విశ్రాంతి దినమనే ఏమన్నాడు? మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమన్నారు? రాళ్లతో కొట్టి చావగొట్టమన్నాడు. రాళ్లతో కొట్టి చావగొట్టమన్నాడు అంటే అమ్మ దేవుడు కనికరుడు కదా. దేవుడు ఏంటి రాళ్లతో కొట్టి చంపమంటున్నాడు? ఆ రోజు కాంప్రమైజింగ్ ఉండదు దేవుడికి. కనికరించడు దేవుడు. రోషము కలిగిన దేవుడిగా ఒక దహించి అగ్నిగా కనబడతాడు. ఎందుకు? ఆరాధన ఎన్ని రోజులు వచ్చావు బాబు నువ్వు? ఎన్ని రోజులు మీరు ఆరాధన మానేశారు? ఆరాధన మానేసి ఎన్ని ఫంక్షన్స్కి వెళ్ళారు? ఆరాధన మానేసి ఎన్ని పండగల్లో ఉన్నారు? అడుగుతాడు. ఆరాధన మానేసి ఎన్ని పండగలకు వెళ్ళారు? ఎన్ని ఫంక్షన్స్కి వెళ్ళారు? అడగనుకుంటున్నారా? ఖచ్చితంగా దేవుడు అందరినీ అడుగుతాడండి. ప్రభు దినము చాలా శ్రేష్టమైన దినం. ఆ రోజు పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని ఒక ఆజ్ఞగా ఇచ్చి ఆచరించాలి అన్నాడు. కానీ చాలా మంది ఆచరించక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు గ్రంథంలో. ఈరోజు ప్రభు దినము, యేసు ప్రభు లేచిన దినము, ఆ పునరుత్థాన దినాన్ని ఖచ్చితంగా అందరము పాటించాలి. దానికి మినహాయింపు లేదు. ఒకే మినహాయింపు, నువ్వు బెడ్ మీద ఉండాలి, నువ్వు కాళ్ళు కదపలేని స్థితిలో ఉండాలి, లేదా నీ ప్రాణం పోయి ఉండాలి. అది కాకుండా ఫంక్షన్స్ అని, పండగలని ఎవరు ఇష్టం వచ్చిన సార్లు వాళ్ళు వెళ్ళారు అనుకోండి, రేపు పొద్దున తీర్పు దినాన్ని దేవుడు వారికి లెక్కిస్తాడండి. లెక్క అప్పగించాలి దేవునికి. ఎందుకంటే విశ్రాంతి దినానికి అంత జాగ్రత్తలు తీసుకుంటే ప్రభు దినానికి ఇంకెంత శ్రేష్టమైన దినం ఆలోచించండి. అందుకే ఎప్పుడు కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. ఆరాధన మానకుండా నేను ఎక్కడికి వెళ్ళను, ఆరాధన అయిన తర్వాతే నేను ఎక్కడికైనా వెళ్ళేది అన్న తీర్మానం మనం చేసుకోవాలి. ఈ మాటను బట్టి ఇన్ని మాటలు వింటున్న లోకంలో వాళ్ళు చెప్తున్నట్టు కనీసం నా భర్తకి నేను చెప్పుకోవాలి. ఒకళ్ళ భార్య బాగుంటే, స్థితి బాగుంటే నా భార్యకి నేను చెప్పుకోవాలి. ఒక భర్త భక్తిగా బ్రతికితే. ఇద్దరికీ లేకపోతే పిల్లలకి అసలు రాదు, వాళ్ళకి చులకనైపోద్ది ఆరాధన. ఇద్దరికీ లేకపోతే వాళ్ళకి చులకనైపోద్ది. ఎప్పుడు ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదమ్మా. ఇప్పుడు దేవునికి మానవునికి మధ్య సంబంధాలన్నీ చదువుకున్నాం అమ్మ. దేవునికి మానవునికి మధ్య 4 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. పరిశుద్ధ దినాన్ని లేదా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం. ఇవి 4 కూడా దేవుడి పట్ల ఒక మానవుడిగా, ఒక విశ్వాసిగా నేను ఎలా ఉండాలి. ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం 12 నుండి 17 వరకు ఎన్నో ఆజ్ఞలు. ఇవి దేవునికి సంబంధం కాదు, కానీ దేవుని వెలుగులో ఒక మనిషి మరొక మనిషితో ఎలా బ్రతకాలి, ఒక విశ్వాసి మరొక విశ్వాసతో ఎలా వ్యవహరించాలి, ఎలా బ్రతకాలి అన్నది ఇక్కడ అద్భుతంగా మాట్లాడతాడండి. నిజంగా ఇలా ఉంటే మనుషులమ్మా, ఆ కుటుంబాలు కానీ, ఆ సంఘాలు కానీ, సమాజాలు కానీ ఎంత అద్భుతంగా ఉంటాయో. మనుషులకి మధ్య సంబంధాల్లో ఇప్పుడు ఈ సంబంధాల్లో చూడండి ఎంత భయంకరంగా ఉంటారో మనుషులు. ఒక్కొక్కటి చెప్తాను నేను. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతు మగునట్లు నీ తండ్రిని నీ తల్లిని, రైట్, ఇది మొట్టమొదటి ఆజ్ఞ. నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో ప్రధానమైనది. ఎఫెసీ పత్రిక 6:1-2 ఉంటది. తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో లోబడి ఉండుడి, ఇది విధేయులుగా ఉండుడి, ఇది ధర్మమే అంటాడు. అక్కడ 2వ వచనం అంటాడు 6:2 నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి. అప్పుడు నీకేమిస్తాడు దేవుడు? దీర్ఘాయుష్మంతులుగా దేవుడు ఆశీర్వదించడానికి ఒక అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులను సన్మానిస్తున్నారా? ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులను మీరు గౌరవిస్తున్నారా? తల్లిదండ్రులను గౌరవించకపోతే మీరు కూడా ఆజ్ఞను ఏం చేశాము? అతిక్రమించారు. చులకనగా తీసుకోకండి దయచేసి. తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా మీరు సన్మానించాలి, గౌరవించాలి. బ్రతుకు కాలం అంతా కూడా ఎన్నో పాఠాలు చెప్పాను తండ్రి గురించి, తల్లి గురించి ఎన్నో లెసన్స్ వింటాం.
ప్రతి తల్లి తండ్రి, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం దేవుడైతే, రెండోది ఎవరు అంటే నా తల్లి నా తండ్రి. అంతకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు. ఈ రోజు ఈ స్థాయిలో నన్ను నిలబెట్టింది దేవుడైతే, ఆ తర్వాత ఆ దేవుడు ఎవరి రూపంలో నిలబెట్టాడంటే నాకంటూ ఒక తల్లిని, నాకంటూ ఒక తండ్రిని. అలాంటి నా కళ్ళ ముందు పెట్టిన ఆ తల్లి తండ్రిని నేను గౌరవించకపోతే నేను ఈ స్థాయిలో ఉండి ఇంత విగ్రహంగా ఇన్ని అడుగుల వృధా, నా జీవితం వృధా, నా బ్రతుకు వృధా. అలాంటి తల్లిదండ్రులని ఎప్పుడు మనం సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. రైట్. కొలస్సీ 3:20లో ఒక మాట ఉందండి పిల్లల గురించి, చదువుకున్న ఒకసారి జ్ఞాపకం చేసుకుని వచ్చేద్దాం. కొలస్సీ 3:20, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అమ్మ, అన్ని విషయాలు ఎవరి మాట వినమన్నాడు? ఈరోజు కొన్ని వింటారు, కొన్ని వినరు. కనీసం ఒక బాధాకరం విషయం ఏంటంటే, ఒక చెల్లి డ్రెస్ వేసుకుందాం అంటే మా అమ్మ చెప్తున్నట్టు ఆ డ్రెస్ వెండంట, ఆ అమ్మాయి వెందు, నా ఇష్టం అంటది. చిరిగిపోయినగా కన్నాలు డ్రెస్సులు వేసుకుంటుంది. ఇక్కడో కన్ను, ఇక్కడో కన్ను, ఇక్కడో కన్ను వేసుకో. మరి రోడ్డు అంతా అందరూ చూస్తారు నీ కాసి. కన్నాల డ్రెస్సులా వద్దమ్మా, ఒళ్ళంతా కప్పుకోవాలి. క్రైస్తవులుగా దేవుడు మనకు నేర్పిస్తున్న సూత్రం అది. శరీరాన్ని అందరికీ కనబడేటట్టు దేవుడు అనలేదమ్మా. కన్నాల డ్రెస్సులు, కన్నాల బ్లౌజెస్ ఎప్పుడు అది పొరపాటు, అది ఎప్పుడు తప్పు. అది గమనించండి. తల్లి తండ్రి ఏ డ్రెస్ ఇస్తారో అదే వేసుకుని యవనస్తులారా, నేను ఇదే వేసుకుంటానని పట్టుబడితే దేవుడు ఏమన్నాడు? అన్ని విషయాల్లో, నేను ఒక చిన్న విషయం చెప్పాను బట్టల గురించి, అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినడి, ఇంక్లూడింగ్ యువర్ మ్యారేజ్. మీ పెళ్లి కూడా ఎవరు నిర్ణయం ప్రకారం జరగాలి? మా అమ్మ నాన్న. ఎందుకంటే నీకంటూ బెస్ట్ ఇచ్చింది ఎవరు? బెస్ట్ అన్నిట్లో నాకంతా కూడా మా నాన్న మా అమ్మ. నాకు ఏది మంచిదో వాళ్ళు నాకన్నా బాగా తెలుసండి. అలాంటప్పుడు నీకంటూ మంచి సంబంధం చేసేది, నీకన్నా ఒక మంచి సంబంధం నాన్న తేలేడా, అమ్మ తేలేదా? ఎప్పుడు సొంత డెసిషన్స్, అమ్మ సొంత నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలో నష్టపోతాం అమ్మ. అది మనకు క్షేమం అయితే కాదు. దేవుడు చెప్తున్నమాట. ఇస్సాకు ఎన్ని సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోలేదు తెలుసా? 40 years. ఇస్సాకు అంటే మా నాన్న చూస్తాడు అంతే. మా నాన్నకి అంతా తెలుసు. ఎందుకంటే మా నాన్న ఎలాంటి విశ్వాసము నేను ఎరుగుదును. కాబట్టి ఇప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. నెంబర్ 2, నరహత్య చేయకూడదు అంటాడు. నరహత్య చేయకూడదు. కయీను ఏం చేశాడు? తమ్ముడైన హేబేలుని నరహత్య చేశాడు. ఏమైపోయాడు? దేశ దిమ్మరిగా మారిపోయాడు. ఇప్పుడు నరహత్య చేసిన వాడు ఎవడు కూడా ఆ హత్య చేసినందుకు ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలముగా ఆ కయ్యూనికి ఏమొచ్చిందంటే దేశ దిమ్మరైపోయాడు. జీవితం అంతా కూడా అగమ్య గోచరం. కయ్యూను జీవితం పాడైపోయిందండి. భయంకరమైన జీవితం. ఈరోజు మనం నరహత్య చేయట్లేదు, కానీ మరొక రకంగా మనం హత్య చేయొచ్చు. రాశాను ఇక్కడ చూడండి. నీ సహోదరుని, అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి సంఘాల్లో? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని. చూడండి, తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరు? అమ్మా, ఏ హంతకుడు? ఎంత పెద్ద మాట అమ్మా. ఆ రోజు వాళ్ళు నరహత్య చేశాడు. ఈరోజు నరహత్య చేయవసరం లేదు మనం. నాకు పలానా సహోదరి, పలానా సహోదరుడు, పలానా సహోదరుడి మీద ద్వేషం ఉంది మనసులో, కానీ బయటికి చెప్పరు. అలాంటి వాళ్ళ సంఘాల్లో ఎంతమంది ఉంటారో మీరు చూడండి. మీరు పలానా వాళ్ళని చెప్పగలం మనం. అంటే ఆ పరిస్థితి చూడండి. అలాంటి పరిస్థితి నేను తెచ్చుకోకూడదు, మీరు తెచ్చుకోకూడదు. సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావంటే నువ్వు నరహంతకుడివి. నువ్వు నరహత్య చేసిన వాడితో సమానం. ఏ నరహంతకుడికి ఏమి లేదు? నిత్య జీవం ఉండదని. మరి దేవుడిచ్చిన ఆజ్ఞ, సహోదరుని ఎప్పుడు ద్వేషించద్దు. మనం ఖచ్చితంగా మనం ఎవరిని పొడవక్కర్లే. మనం పొడవలేం. పొడిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తావు కదా, శిక్ష పడుతుంది కదా. నువ్వు పొడక్కర్లేదు. సూటిపోటి మాటలతో నొప్పించిన, నీ సహోదరుని పట్ల ద్వేషం కలిగి నువ్వు బ్రతికిన, మనసులో హృదయంలో కూడా నీకు ద్వేషం ఉంటే సహోదరుని పట్ల నువ్వు నరహంతకుడివే. వ్యభిచరించకూడదు. వ్యభిచారము మరొకటి రాశాను. పెళ్లి కాక ముందు అమ్మాయిలు అబ్బాయిలు ఊర్ల మీద తిరుగుతూ ఉంటారు బలాదూరుగా. ఈ ఊర్ల మీద తిరిగే బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? దాన్ని జారత్వం. పెళ్లి కాక ముందే శరీరాలు, ఆ శరీరాలతో ఆకర్షణతో వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ కొవ్వెక్కి శరీర కోరిక తీర్చుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చేసే పని ఏమంటానంటే దేవుడు, అది జారత్వం, కొవ్వు కాదమ్మా.
నీ తల్లి నీ తండ్రి ఎంతగా నిన్ను పెంచి పోషించి సంరక్షించి నిన్ను నడిపిస్తూ ఉంటే నువ్వు శరీరాన్ని ఎవరో 2-3 సంవత్సరాల క్రితం పరిచయం వాడుతూ వెళ్ళిపోతావా? 25 సంవత్సరాలు 20 సంవత్సరాల ప్రేమ కన్నా ఈ 2-3 సంవత్సరాలు వీడి ప్రేమ అది ఆకర్షణ, అది దేవుడు జాగ్రత్త. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, అది ఇంకా దారుణం. పెళ్ళై ఉంటాడు, భర్త ఉంది, భార్య ఉంది, భర్త ఉన్నాడు, అయినా సరే ఎంత భయంకరం చూడండి. వాళ్ళనేమనాలి, దాన్ని ఏమంటాం? వ్యభిచారం. దావీదు ఏం చేశారు తెలుసమ్మా? దావీదు ఏం చేశారు? వ్యభిచారం చేశాడు. దావీదు వ్యభిచారం చేసినందుకు తన కూతురుకు అదే జరిగింది. తన కూతురికి అదే జరిగింది. కూతురు పేరు ఏంటమ్మా? తామారుకి. కన్న కొడుకు ఏం చేశాడు? నువ్వు ఒకప్పుడు బస్సెబొత్తు వ్యభిచారం చేస్తే ఈరోజు నీ కూతురు జీవితం కూడా వ్యభిచారం పాలైపోయింది. అంతే మరి. దావీదు అంత గొప్ప భక్తుడికే తప్పలేదు. ఈరోజు మనుషులుగా ఎప్పుడు వ్యభిచారం జాగ్రత్తం అనే ఆలోచన కూడా రాకూడదు. భర్త ఉంటుండగా మరొక పురుషుడిని చూస్తున్నావా? భార్య ఉంటుండగా మరొక స్త్రీని చూస్తున్నావా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే బాగుపడతాడనుందా? అమ్మా, బాగుపడతాడా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమవుతాడు. 32 జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును, తన సొంత నాశనాన్ని కోరుకున్నవాడు ఏం చేస్తాడంటే జారత్వం చేస్తాడు. మరొక మాట చెప్తున్నాను, ఈ రోజు నువ్వు జారత్వం సైలెంట్ గా చేసిన దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? ఎవరైనా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆలోచనలు కూడా మన హృదయంలో కూడా రాకూడదు. ఎవరిని కూడా పెళ్లి కాక ముందు నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో. పెళ్ళైన తర్వాత కూడా నీ భర్తతోనే. అందుకే కొరింథీ పత్రికలో అంటాడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషుడికి సొంత భార్య. ఎందుకు? మనుషులు బ్రతకలేకపోతున్నారు, విచ్చలవిడి పాపం జరుగుతుంది. ఇలా కాదు కానీ ప్రతి ఒక్కరికి ఒక భార్య భర్త, అది దాటి మీరు బయటకు రావద్దు అని కొరింథీ సంఘానికి దేవుడు ఒక అద్భుతమైన పత్రిక రాయించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహం గురించి ఒక మాట చదువుకుంటాం. హెబ్రీ 13:4లో, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపడ ఉండాలి, నిష్కలమైనది గాను ఉండవలను, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు ఏం తీరుస్తాడు? జాగ్రత్త. వివాహం అనేది ఒక్కసారి నువ్వు జతపరచబడిన నీ భర్త, నీ భార్య, వారు తప్ప మరొక లోకం నీకు ఉండకూడదు. వేశ్యలకు చూడ మాట అన్నాడు, వేశ్యలు అన్నాడు దేవుడు. అలా పని తెలియకుండా చేస్తున్నావు అంటే, నీ భర్తకు తెలియకుండా చేస్తున్నావు అంటే, నీ భార్యకి తెలియకుండా చేస్తున్నావు అంటే నువ్వు ఒక వేశ్యవి. అలాంటి వేశ్యలకు వ్యభిచారులకు దేవుడు ఏం చేస్తారమ్మా? దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా తీర్పు వస్తుంది. ఈ రోజు ఎవరికి తెలియదు, 4 గోడల మధ్య జరుగుతుంది అనుకుంటున్నారు. 4 గోడల మధ్య జరిగింది రేపు పంచాయతీలకు తీసుకొస్తాడు దేవుడు. ఎప్పుడు వ్యభిచరించకూడదు అలాంటిది. ఈరోజు వ్యభిచారము నేను చేయకపోవచ్చు, కానీ ఒకటి చేస్తాను నేను, లోకముతో పొత్తు, లోకముతో సహవాసము. యాకోబు పత్రిక 4:4లో ఉంటుంది, మీకు గుర్తుందా? యాకోబు 4:4లో, వ్యభిచారములారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు. అంటే ఈ లోకముతో పొత్తు, ఈ లోకముతో స్నేహం చేసేవాడు వ్యభిచారం చేసేవాడు. ఎప్పుడు తిరిగినా లోకస్తులతోనే ఆచారాలు, ఆ సాంప్రదాయాలు, ఆ కట్టుబాట్లు, వాళ్ళ విధి విధానాలే, వాళ్ళ జీవితాలే. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు చేసినట్టు వీరు చేస్తుంటారు. మన ఇంట్లో కార్యక్రమాలన్నీ ఒక ప్రత్యేక విధానంతో జరగాలి. ప్రార్థన అనేది మనం ఎప్పుడు ప్రార్థనతోనేనమ్మా. ప్రార్థన కాకుండా తాయితలు కట్టండి, అవంటించండి, ఇది రాసుకోండి, ఇది పూసుకోండి, అన్నీ పూసుకుంటారు. మనకెక్కడ పూసుకోమని రాసుకోమని. వాళ్ళు చేశారు, నేను చేశానంటే నీకు క్రైస్తవులకు వ్యత్యాసం ఏముంది? వాళ్ళు రాసేసుకుంటారు, నేను రాసేసుకుంటాను, బొట్లెట్టేస్తున్నాను అంటే అర్థం ఏంటి? లోకముతో పొత్తు సహవాసము ఏంటో తెలుసమ్మది? వ్యభిచారం. వీళ్ళు అనుకుంటారు నేనెక్కడ వ్యభిచారం చేశాను ఒక రోజునంటే దేవుడు చెప్తాడు, ఈ లోకముతో పొత్తు చేసేవాడు, ఈ లోకంతో సహవాసం చేసేవాడు నువ్వు కూడా వ్యభిచారిగా అంటాడు. అదేంటి, నేనే పురుషుడి దగ్గరికి వెళ్ళలేదే, నేనే స్త్రీతో కూడా తప్పు చేయలేదే, నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నావు రైతే, కానీ లోకంతో నువ్వు ఉండే స్థితిని బట్టి నువ్వు వ్యభిచారవో కాదో దేవుడు చెప్తాడండి. వ్యభిచరించకూడదు. తర్వాత దొంగతనం చేయకూడదు. ఎఫెసీ పత్రికలో ఒక మంచి మాట చదువుకుని వద్దాం.
ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. క్రొత్త నిబంధన సంబంధులుగా ఎఫెస్సీలకు రాసిన పత్రిక 4లో దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు. ఈరోజు అమ్మ ఎలా ఉండాలి అంటున్నాడు దేవుడు, కోరుతున్నాడు అంటే దొంగతనాలు కాదు, నువ్వు చేతులతో ఏం చేయాలి, కష్టపడి పనిచేయి. ఆ కష్టమే నిలబడుతుందండి. ఎప్పుడైనా మీరు చూస్తారా? ఈరోజు క్రైస్తవులు ఎవరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయకూడదు. తెలుసా మా విషయం? చాలా మందికి తెలియదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు ఏమో న్యాయం ఉంటుంది ఏంటి? ఇంకొకటి ముంచితే నువ్వు బాగుపడతావు, అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం. క్రైస్తవ సహోదరులు నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నారు. వాళ్ళని ముంచి ఎంతో కొంత నువ్వు పర్సంటేజ్లు తీసుకోవాలి. అది తప్పు కాదా? చేతులతో చేసేదే నీకు నిలబడుతుంది. అదంతా మళ్ళీ హాస్పిటల్ పోలే. కష్టపడి పని చెయ్యు, ఎంత వస్తే అంత అది నిలబడుతుంది. అంతేగాని ఫ్రీగా వస్తుందని అప్పలంగా ఎవరి దగ్గర తీసుకునే పరిస్థితి ఎవరికైనా ఉంటే అది ఎప్పుడు కూడా పోతుందండి. అది దొంగతనం. దొంగిలద్దు, చేతులతో మంచి పని చేసి కష్టపడండి. తర్వాత నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం ఎప్పుడు పలకూడదు. నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. పాత నిబంధన కాలంలో అబద్ధ సాక్ష్యం పలికినటువంటి ఒక రాజు రాణి యెజబెలు, ఆహాబు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం చూడండి. అబద్ధ సాక్ష్యం ఎంత ప్రమాదకరం అంటే, ఒక లేనిపోని మాటలు ఎదుటివాడి మీద మాట్లాడితే, లేనిపోని మాటలు, చాడీలు ఇలా చెప్పే వాళ్ళ గురించి 21వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 21:13లో అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద అండర్లైన్ చేయండి సాక్ష్యము పలుకగా. అది అబద్ధ సాక్ష్యం. వాస్తవానికి నాబోతు అలాంటి వాడి కాదు, దేవుణ్ణి ఏమనలేదు, రాజుని ఏమనలేదు. కానీ పనికి మాలలో 2 తీసుకొచ్చి అబద్ధ సాక్ష్యం పలికిస్తే ఆ పలికించిన తల్లి ఎవరో కాదు, ఆ మహాతల్లి ఎవరో, యెజబెలు. ఈ పలికించిన దానికి అక్కడికక్కడ నాబోతుని ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు. పోన్లే, నాబోతుని చంపేస్తారు, అక్కడితో పని అయిపోయింది అనుకుంది యెజబెలు. ఎక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో, యెజబెలు నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. ఇంకో విషయం తెలుసా? నాబోతు దేహం అక్కడే ఉంది, పాతి పెట్టబడుతుంది. నీ దేహంలో కూడా ఏ ఒక్క అవయవాలు కూడా ఉండవు. అందుకే యెజబెలు మరణించినప్పుడు పుర్రె లేదు, చేతులు ఎక్కడున్నాయో తెలియదు, కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, మొండం ఎక్కడుందో తెలియదు. దిక్కులేని చావు చచ్చింది యెజబెలు. కారణం, ఒక నిర్దోషిని అబద్ధ సాక్ష్యం పెట్టించి మరి చంపేవే. ఈరోజు ఎవరైనా క్రైస్తవులుగా లేనిపోని మాటలు పలానా సహోదరుడి మీద, పలానా సహోదరి మీద, ఇంకొకరి గురించి మాట్లాడడం మనకు అనవసరం. కానీ లేనిపోని మాటలు నువ్వు చెప్తున్నావు అంటే ఆనాటి యెజబెలు ఈనాటి యెజబెలుతో సమానం. భయంకరమైన చావు చచ్చిందండి. కుక్కలు రక్తాన్ని నాకుతాయి. ఇంకో విషయం, తలనట గుర్రం కింద గెట్టం తొక్కుతాయంట. భయంకరమైన చావు. ఈ చావు అంతా కూడా మనకి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. యెజబెలు చావు అంతా కూడా 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో. అంత భయంకరమైన చావు చచ్చింది. అందుకే అబద్ధ సాక్ష్యం పొరుగువాని మీద ఎప్పుడు పలకూడదు. నీ పొరుగువారి ఇల్లు ఆశింపకూడదు. ఇల్లు అన్నాడు కానీ భార్యనైనా, భర్తనైనా, వస్తువులైనా, పశువులైనా, పొరుగువాడిని ఏది ఎప్పుడు ఆశించద్దు. పక్కన పెన పడిపోతే చూస్తాం, ఇలా పెన్నకాసి ఏదైనా వస్తువు పడిపోతే ఎంత దారుణం చూడండి. పొరుగువానిది ఏది ఆశించద్దు అని దేవుడు చెప్తున్నాడు. రీసెంట్ గా అనకాపల్లిలో ఒక ఆయన బండిలో మొబైల్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆ బండిలో మొబైల్ 10 నిమిషాల వ్యవధిలో లోన్ టిఫిన్ చేయడానికి వస్తే ఈ మొబైల్ పట్టుకుని వెళ్ళిపోయాడు ఎవడో. కామన్, ఈ లోకంలో అన్యులు కదా. క్రైస్తవులైనా అలాంటి పరిస్థితులు ఉంటే ఆలోచించండి. క్రైస్తవులుగా, విశ్వాసులుగా నీ పొరుగువానిది ఏది నువ్వు పక్కన ఎంతున్న పడిపోయినా, నీది కానిది ఏది ఎప్పుడు నీ సొంతం కాదు. నీది కానిది ఏది నువ్వు ముట్టుకోవద్దు. అది పాపం. దావీదు గురించి చెప్పాను. పొరుగువాని భార్యను కూడాడా బత్షెబతో చేసిన పొరపాటు. ఆఖరికి దావీదు గారికి ఉన్న ఉపపత్నులు ఉన్నారు కదా, ఉపపత్నులు అంటారు దావీదికి. ఒక రాజుకున్న ఉపపత్నులు అంటే తల్లితో సమానం. కానీ రాజు దావీదు కుమారుడు అబ్షలోము ఏం చేస్తాడు తెలుసా? కన్న కొడుకే ఆ ఉపపత్నులతో వ్యభిచారం చేస్తాడు. వెళ్ళి వాళ్ళని కూడతాడు. తల్లి వరుస పిన్ని వరుస అనుకున్న దావీదు ఉపపత్నులు కన్న కొడుకే కూడాడంటే పరిస్థితి చూడండి. నువ్వు చేసిన పొరపాటు నా కొడుకు కూడా చేస్తాడు.
నా కూతురు కూడా అదే జరిగింది, తామారికి అదే జరిగింది. ఈరోజు ఏది విత్తుతావో అమ్మా, ఏది విత్తుతామో అదే కోస్తాం. ఈరోజు నువ్వు భారీగా పొరుగు అని చూస్తుంటే భర్త కూడా పొరుగుదని చూస్తాడు. యోబు గ్రంథం మీరు చదివితే 31వ అధ్యాయం చూడండి. యోబు ఎంత అద్భుతంగా రాశాడో 31వ అధ్యాయం. నేను మరొక భార్యను చూస్తే నేను మరొక భార్యను చూస్తాను అనుకోండి, ఆయన చెప్పుకుంటున్నాడు నా భార్య కూడా వేరొకరు చూస్తుంది అంటాడు. అలా జరుగుతుంది. అలా జరిగేటట్టుగా దేవుడు చేస్తాడు. చూడండి ఎంత భయంకరమో. నేను పొరుగు వాళ్ళని చూస్తే నా భార్య పొరుగు వాళ్ళని చూస్తుంది. జాగ్రత్త. నీ పొరుగువానిది ఇల్లు ఎప్పుడు ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇల్లు, నీ పొరుగువాని భార్యను, అందుకే నీ పొరుగువాని భార్యను ఆశించేవాడి సర్వనాశనం అవుతాడు అన్నాడు. అయితే ఈరోజు చాలా మంది ఎవరికి తెలుసండి పొరుగువాని భార్యతో చేసిన తర్వాత కూడా నేను చాలా సంవత్సరాలు బతికేస్తాను నువ్వు అనుకుంటున్నావు, బతుకుతున్నావు. ఆ బతుకు బతికేనా? దేవుడు అంటాడు ఆ బతుకు నీకు బతికేనా? నాకేమీ అవ్వలేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, పొరుగువాని భార్యని కూడిన తర్వాత కూడా ఒక రోజు నీకు ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఇంకా తెలియట్లేదు. దేవుడు ఏంటంటే కృపాకాలంలో ఉన్న ఎవరిని కూడా శిక్ష, అందుకే ప్రసంగి గ్రంథం 8:11 ఒక మాట ఉంటుంది. ప్రసంగి 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదురు అని ఉంటుందండి. అంటే శిక్ష వెంటనే రావటం లేదు. ఈరోజు శిక్ష వెంటనే రావడం లేదు కాబట్టి మనుషులందరూ కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రసంగి 8:11 ప్రకారము ఈరోజు శిక్ష వెంటనే రాదు. అలా అని చెప్పి పొరుగువాని భార్యను దయచేసి ఎప్పుడు, ఈరోజే కాదు, నేను ఇవాళ భార్య ఉండొచ్చండి, భవిష్యత్తులో కూడా నేను పొరుగువాని భార్య, పొరుగువాని వస్తువు, పొరుగువాని ఏది కూడా నేను ఆశించుకో. చూసారా, మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య సంబంధాలు ఎలా ఉండాలి. తర్వాత 6 ఆజ్ఞలు మనుషులకి మధ్య మనం ఎలా బతకాలి. ఎంత అద్భుతంగా దేవుడు ఇస్తున్నాడు గ్రంథంలో. 18 నుంచి 21 వచనాలు చదువుకుందాం. ఈ 18 నుంచి 21 వచనాల్లో దేవుడు ఉరుములాగా మెరుపులాగా వస్తాడండి. అలా దేవుడు మాట్లాడుతుంటే ఆ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజం అంతా కూడా భయపడిపోతారు. గత 19వ అధ్యాయం నుంచి చెప్పాను నేను. వాళ్ళు ఎంత భయపడతారంటే దేవుని మాట వినడానికే భయపడతారు. దేవుని మాట వినడానికే మోషే దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా ఆ మాటలు చదువుకుందాం. చూడండి నిర్గమకాండం. ఆ పర్వత ధూపమును చూచిరి ప్రజలు చూచి తొలగి దూరముగా నిలిచి మోషేతో, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోదుము. ప్రకటన గ్రంథంలో మీకు గుర్తుంటే యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు యోహాను గారు ఆ ప్రత్యక్షతను చూస్తే చచ్చిన వాడి వల్ల పడిపోయినట్టుగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆ స్వరూప దర్శనాన్ని చూసి యేసు ప్రభుని చూసేసరికి ఇంకా చూడదు, ఆ వెలుగును చూసి తట్టుకోలేక నేను చచ్చిన వాడి వల్లే పడిపోయాను అంటాడు. చచ్చిన వాడిగా ఆ వెలుగును చూసి. పాత నిబంధన కాలంలో కూడా దేవుడు ఆ శబ్దాలు, ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ దేవుని యొక్క రాకడ, దేవుని చూడలే, ఇంకా దేవుని రాకడకు వచ్చినటువంటి శబ్దాలు చూస్తే భయపడిపోయారండి. అందుకే మోషేతో అంటున్నారు, మోషే నువ్వు మాట్లాడవా, ఆయన మాట్లాడుతుంటే మాకు భయం వేస్తుంది, చచ్చిపోయినట్టుంది మాకు. ఈరోజు దేవుని మాట వినలేము, దేవుడు వేసిన శిక్ష భరించగలరా? దేవుడే ఒక మాట అంటాడు, మనుషుల లోకంలో దేవుడే దిగి వచ్చినా నన్ను ఏమి చేయలేను అంటాడు. వీడు నీకు దేవుడు దిగాలేంటి నీకు? కొంతమంది చూడండి మాట్లాడుతుంటారమ్మా, ఇటు అటు వాడి గురించి గొప్పగా చెప్పుకుంటూ నన్ను దేవుడే దిగి వచ్చినా నన్ను మార్చలేదండి, నీకోసం దేవుడు అవసరం లేదు. దేవుడు చూసి తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు, నీకోసం దేవుడు దిగి రావాలా? ఆయన మాట వింటేనే చచ్చిపోతారు, ఆయన మాట వింటేనే చచ్చిపోతాం. దేవుడు దిగొస్తే మనుషులు అజ్ఞానం కాకపోతే మాటలు, దేవుడే దిగొచ్చినా ఇగో నన్ను ఎవరు మార్చలేరు, నా బ్రతుకును మార్చలేరు, నువ్వెంత అంటాడు. మోషే ఏమంటున్నారు చూడండి, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. అమ్మ గమనించండి, ఎప్పుడు కూడా దేవుడు పాపము చేయకుండా ఉండడానికి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో ఒక భాగమే మీరు భయపడతారా లేదా. ఇప్పుడు దేవుని భయం ఉన్నవాడు ఏం చేయడు చెప్పండి? ఎప్పుడు పాపం చేయడండి. 4వ కీర్తన 4వ వచనంలో మీరు భయము నుండి పాపము చేయకూడదు అని ఉంటుంది. అంటే దేవుని భయం ఉంటే ఒక మనిషి, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఏం చేయడు? ఈరోజు పాపం చేస్తున్నాం అంటే ఎన్నోసార్లు చెప్తుంటాం, దేవుని భయము నాకు లేదు, నాకుంటే ఒకలా బతికేవాడిని. ఈరోజు దేవుడు కనబడకపోవచ్చు, అమ్మ గమనించండి, దేవుడు కనబడకపోవచ్చు, కానీ ఈరోజు దేవుడు తన భయాన్ని వాక్యంలో పెట్టాడు.
వాక్యము ద్వారా దేవుడు తన భయాన్ని చూపిస్తాడు. చూడండి 119వ కీర్తన ఒక వచనం చదువుకుందాం. 38 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది అని రాస్తుంటుందండి. అంటే దేవుడిచ్చిన వాక్యం మనుషుల్లో ఏం పుట్టిస్తుంది? భయం. ఈరోజు దేవుడు ఆయన వాక్యమే మనకు భయం పుట్టించాలి. నిజంగా ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు సహోదరులు ప్రేమతో అడుగుతున్నాను, అమ్మ దేవుని వాక్యం నిజంగా నువ్వు భయపడుతున్నావా? దేవుని వాక్యం అంటే నీకు భయం కలుగుతుందా? ఏ పని చేసినా, ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఒకవేళ ఎలా నువ్వు చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో నీ జీవిత విధానంలో ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కానీ నీకేమైనా భయం కలుగుతుందా? ఆ భయం లేదు అంటే ఆలోచించండి, దేవుని భయం లేకపోతే మనం పాపంలో పడిపోతామండి. చివరిగా 20వ అధ్యాయం 22 నుంచి 26 వచనాల్లో మరలా దేవుడు ఏమంటాడంటే విగ్రహారాధన నిషేధించబడినది. మరలా విగ్రహారాధన ఎవరు చేయకండి, ఏ రూపాన్ని చేయకండి, వెండితో గాని బంగారంతో గాని అమ్మ ఏది చెయ్యొద్దు అని ఈ చివరి వచనంలో చెప్తాడండి. మీరేది చెయ్యొద్దు, వెండి గాని బంగారం గాని. ఈరోజు లోకంలో ఎన్ని విగ్రహాలు పెడతారు చూడండి. వెండితో పెడతారు, బంగారంతో పెడతారు, పాలాభిషేకం చేస్తారు, దేవుని ఉదయాన్నే లేపుతుంటారు కొంతమంది. చూడండి, దేవుని లేపడమా? ఇశ్రాయేల్ దేవుడు కునుకడు, మన దేవుడు కునుకడు నిద్రపోడు, కానీ దేవునికి ఉదయాన్నే లేపాలంట. పరిస్థితులు ఆలోచించండి. దేవుడు మరలా ఇశ్రాయేల్కి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆఖరికి ఒక మాట అంటాడండి, అది చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు కూడా క్రైస్తవుడిగా అక్కడ ఒక మాట చూడండి, 26వ వచనం చూసి మనం ముగించుకుందాం. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడక ఉండినట్లు మెట్లు మీదుగా దానిని ఎక్కకూడదు. అమ్మ దిగంబరత్వము కనబడకుండా. ఈరోజు విశ్వాసిలో క్రైస్తవులు ఏమి కనబడకూడదు దేవుడికి? బట్టలు లేని చాలా మంది ఆరాధనకు వస్తున్నారట. అలా అంటే మీకు అర్థం కాదు. బట్టలు వేసుకోకుండా చాలా మంది ఆరాధనకు వచ్చి కూర్చొని పాటలు పాడుతూ వెళ్ళిపోతున్నాం. బట్టలు వేసుకోకుండా వస్తున్నామా? ఏ బట్టలు కోల్పోయారు తెలుసమ్మా? చాలా మంది రక్షణ వస్త్రాన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. నీతి వస్త్రాన్ని 132వ కీర్తన మీరు తర్వాత 132వ కీర్తన 9వ వచనము 16వ వచనం చూడండి. ఆ 9వ వచనం 16వ వచనంలో ఏముంటుందంటే మీ యాజకులకు ఏ వస్త్రాలు ఇచ్చాడు దేవుడు? నీతి వస్త్రం, రక్షణ వస్త్రం. ఈరోజు నీతి తప్పి బ్రతుకుతున్నామంటే, ఈరోజు దేవుడిచ్చిన రక్షణ వస్త్రాల విలువ కోల్పోయి చాలా మంది బ్రతుకుతూ ఉంటారు. ఇష్టానుసారంగా బ్రతికేవాడు నీతిని కోల్పోయాడు, రక్షణ కోల్పోయాడు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు? వస్తారు ఆరాధనకి, బట్టలు లేకుండా దిగంబరత్వం అన్నాడు. అలాంటి పరిస్థితి కూడా చాలా మంది ఉండొచ్చు. ఒకవేళ నేను అలా ఉండకూడదు అని మీరు అనుకోవాలి, మనం అనుకోవాలి. కాబట్టి ఆ దిగంబరత్వం లేకుండా ఆరాధన నేను చెయ్యాలి. ఏదో వచ్చానో వెళ్ళిపోతున్న దేవుడి దృష్టికి ఎలా ఉంటారంటే మనుషులు దిగంబరులుగా కనబడకూడదు. ఆయన దృష్టికి ఎవరు దిగంబరులు తెలుసు, ఎవరు రక్షణ వస్త్రంతో కలిగి ఉన్నవారు ఎవరో తెలుసు, నీతి వస్త్రం ఎవరు ధరించుకున్నారో తెలుసు. దయచేసి ఆలోచించండి. 20వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం మన జీవితాల్లో. దేవుడిచ్చిన ఆజ్ఞలు భారమైనవైతే కావు. ఆయన ఆజ్ఞల్లో ఏముంది? భద్రత ఉంది. ఎప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో నాకు క్షేమం ఉంది. ఆ గొప్ప ఆజ్ఞలు పాటిస్తూ దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇశ్రాయేలుకే కాదు, అవి మన జీవితంలో కూడా అనుసరించి ముందుకు వెళ్ళాలని నన్ను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మేము మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రోపడ